ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిత్యం జనాల్లో ఉండేలా పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. అవకాశం దొరికిన చోటెల్లా వైసీపీ ప్రభుత్వంపై పొలిటికల్ పంచులతో విరుచుకుపడుతున్నారు. రా కదలిరా నినాదంతో జనంలోకి వెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతిరోజు సభలు సమావేశాలతో దూకుడు పెంచారు. ఎక్కడికక్కడ వైసీపీ సర్కార్పై పొలిటికల్ పంచులు విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నారు చంద్రబాబు. కడప జిల్లా కమలాపురంలో పర్యటించిన ఆయన సీఎం జగన్ పెద్ద సోగ్గాడంటూ విమర్శించారు. రిబ్బన్లు కట్ చేయడం, రంగులు వేసుకోవడం, పేర్లు పెట్టుకోవడంలో ఉన్న శ్రద్ధ పనిపై లేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ వస్తుందనే నమ్మకం కడప ప్రజల్లో లేదన్నారు చంద్రబాబు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? వస్తుందన్న నమ్మకం మీకుందా? వస్తుందన్న నమ్మకం ఉందా? ఈ పెద్ద మనిషి 2 సార్లు రిబ్బన్ కట్ చేశాడు. పెద్ద షోగ్గాడు. రిబ్బన్లు కట్ చేయడం, రంగులు వేసుకోవడం, పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక ఇవాళ అమలాపురం, అరకు పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. అలాగే మండపేట, అరకు సభల్లో పాల్గొంటారు. రేపు హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ నెల 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు.